వైర్ కటింగ్ చేశారు. ఎస్ఓ మేడం గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. విద్యార్థులకు న్యాయం జరగాలి. ఎస్ఓ మేడం గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. గారు వెంటనే తక్షణమే ఈ చర్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల ఐక్యత. ఎస్ఓ గారికి సస్పెండ్ చేసేంత వరకు ఊరుకునేది లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం జరిగింది. జి మాడుగులలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినులు ఉదయం పూట ప్రతిజ్ఞకు హాజరు కాలేదన్న కారణంతో ప్రిన్సిపాల్ వారి జుట్టు కత్తిరించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకి చేరుకుని ప్రిన్సిపాల్ ని నిలదీశారు. విద్యార్థులకు న్యాయం జరగాలి. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 15న కార్తీక పౌర్ణమి రోజు హాస్టల్లో నీరు అందుబాటులో లేకపోవడంతో బైపీసీ సెకండ్ ఇయర్ విద్యార్థులు కొందరు ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యంగా వచ్చారు. వీరిలో 23 మందిపై ప్రిన్సిపల్ సాయి ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరిపై చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా వారిని ఎండలో నిలబడాలని శిక్ష విధించారు. ఎండవేడికి ఓ విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోవడంతో మిగిలిన వారు సపర్యలు చేశారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం విరామ సమయంలో క్లాసులోకి వచ్చిన ప్రిన్సిపాల్ 18 మంది విద్యార్థుల జుట్టును కత్తిరించారు. అదెంత పెద్ద న్యూసెన్స్ అవుతుందో తెలుసు కదా మేడం గారు. ఈవెన్ ఇన్ని రోజుల దాకా కూడా మేము ఎప్పుడైనా వచ్చి మన స్టాఫ్ ఉన్నారు, ఎవరికైనా వచ్చి మేము ప్రశ్నించామా? ఈ సిచ్యువేషన్ ఈ తప్పు జరగని ఈ రోజు వచ్చి మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. మా పిల్లలు బాధపడుతున్నారు. ఏం కొట్టండి మేడం గారు, తిట్టండి, ఏం చేసినా కూడా ఒక ఆపస్తుగా ఉంచండి, ఆకలి ఉంచండి. పనిష్మెంట్ డైరెక్ట్గా హెయిర్ కట్ చేయడం, పీకెల్ కట్ చేసేయడం అంతవరకు రైట్స్ ఎవడు ఇచ్చాడు? మొక్కుబడి ఉన్నదండి అని మన హిందూ సంప్రదాయం ప్రకారంగా మన గిరిజన ప్రాంతంలో కొన్ని దేవస్థానాలకి నమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు, మొక్కు ఉంటుంది. అలాంటి టైంలో తలకు ఎవరికైనా కూడా ఎంత దోస్తుకైనా సరే భుజానికి సరైనకి తాకి మాట్లాడగలం, కానీ తలకి ఎప్పుడు కూడా వచ్చి మాట్లాడతామో మనము. ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారంతా స్కూల్ కి వచ్చి ప్రిన్సిపాల్ ని నిలదీశారు. వీరికి మద్దతుగా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రాజు సైతం అక్కడికి చేరుకున్నారు. అంతమంది ఒకేసారి నిలదీసేసరికి కన్నీటి పర్యంతమైన ప్రిన్సిపల్ సాయి ప్రసన్న విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. 2 నెలలుగా స్టూడెంట్స్ చదువుపై దృష్టి పెట్టడం లేదని, వ్యక్తిగత శుభ్రత కూడా పాటించడం లేదని తెలిపారు. చాలా మంది టిఫిన్, లంచ్ కి ఆలస్యంగా వస్తున్నారని, తరగతి గదుల్లో జుట్టు విరబోసుకొని తిరుగుతున్నారని వివరించారు. వారికి క్రమశిక్షణలో పెట్టేందుకు కాస్త జుట్టు కత్తిరించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. 23 మంది కాదు సార్, నిజంగా లెక్క పెట్టి కాదమ్మా, మొక్కుబడి మీరు ఏదన్నా తప్పమ్మా. 1 గంట వరకు కూడా పిల్లలు జడలేసుకోకుండా తిరుగుతున్నారు. మనదొక రెప్యుటేషన్ ఉన్న స్కూల్, ఒక డిసిప్లిన్ ఉన్న స్కూల్. 1 గంట వరకు కూడా అదే ఒక 5 అయితే ఉన్నారు సార్. మిగతా నేను సారీ చెప్తున్నా, అది తప్పే. కానీ వాళ్ళు ఎక్కువ జిట్టు మీద కాన్సన్ట్రేషన్, ఫేస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి చదువు మీద కాన్సన్ట్రేషన్. మేడం గారు 2 నెలల నుండి పిల్లలు అలాగా ప్రవర్తిస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? పేరెంట్స్ని పిలిపించాలి కదా, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి మీరు పిలిపించి పిల్లల దగ్గర మాట్లాడవలసిన బాధ్యత మీకుంది. మరి 2 నెలలు అవుతుంది, మీరు ఎందుకు చెప్పలేదు పిల్లలకి? నా పేరెంట్స్కి ఎందుకు చెప్పలేదు? కొన్ని ఫోటోలు మా దగ్గర ఉన్నాయి సార్. వాళ్ళు వేస్ట్గా అక్కడ పడేసిన ప్యాంట్స్ కానీ బయట ఉన్నాయా? ప్రాబ్లం ఉన్నప్పుడు బయట పెట్టాను సార్, పెట్టాను. అలా అబ్బాయిలు ఎక్కుతున్నారని అది కూడా పిల్లలు పిల్లలు మా వాచ్మెన్ ఒకసారి మాకు వేయడానికి బయట నుండి సెకండ్ ఇయర్స్
చాలా అలగేషన్స్ ఉన్నాయి సార్. నేను ఏమైనా ఉంటే మీరు, నేను లాస్ట్ టైం వచ్చానమ్మా, నేను విజిట్కి వచ్చినప్పుడు అప్పుడు చెప్పాను. మీరు ఉన్నప్పుడు అలా లేదు సార్. కానీ నేను విజిట్కి వచ్చినప్పుడు మీరు నాకు చెప్పుకుంటే నేను అధికారులతో మాట్లాడి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు 2 చేయడం నెలల జరిగింది. క్రితం నుంచి జరుగుతున్నాయి సార్. బట్ జుట్టు కట్టడం అనేది తప్పే సార్. కానీ పిల్లలు 2 నెలల నుంచి పిల్లలందరూ చాలా అంటే ఒక ఇండిసిప్లిన్గా ఉన్నారండి. మీ పిల్లలనే చెప్పను నేను. 10th వాళ్ళ నుంచి నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కావాలంటే మీరు ప్రతి పేరెంట్కి నేను క్షమాపణ అడుగుతున్నాను. జుట్టు కట్ చేయడం అనేది నిజంగా చాలా తప్పన్న విషయమే. కానీ 2 నెలల నుంచి ప్రతిరోజు నేను ప్రేయర్కి వచ్చేటప్పటికి మా మేడమ్స్ అందరినీ పిలిపిస్తాను. ప్రతిరోజు కంప్లైంట్ ఉంటుంది, మేడం ప్రేయర్కి రావట్లేదు, మేడం ఏంటి నైట్ టైం స్టడీ ఎవరికి పడుకోవట్లేదు. నిజంగా అసలు మెయిన్ పిల్లలు వచ్చింది చదువుకోవడానికి, వాళ్ళు హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి. అది నేను ఒక ప్రిన్సిపల్గా నేను చూసుకొనే వచ్చాను. కనీసం ఫుడ్ టైంలో ఫుడ్ కూడా రావట్లేదంట, కనీసం స్టడీ అవర్లో స్టడీ టైంలో కూడా కూర్చోవట్లేదంట. మీ ఒక్క పిల్లల గురించి నేను చెప్పట్లేదండి, అందరు పిల్లలు అలాగే ఉన్నారంట. ఒక 10th వాళ్ళు, ఇంటర్ వాళ్ళు అందరూ అలానే ఉన్నారంట. మరి 23 మెంబర్స్కి ఎందుకు హెయిర్ కట్ చేశారు? ఏ రీజన్తో హెయిర్ కట్ చేశారు? చెప్తాను. 2 monthsగా నాకున్న కంప్లైంట్స్ ఏంటంటే, నిజంగా నేను ఒక సిగ్గు విడిచి ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, మనం మెన్సెస్ అయిన ప్యాడ్స్ కూడా తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నారు. మా స్కావెంజర్స్కి పిలిపిస్తాను, వాళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఒక ఆడవాళ్ళగా మనం చూడడానికి అసహ్యంగా ఉంటుంది. మేము నడుచుకొని ఎలాగెళ్తామండి చెప్పండి. మేడం గారు ఒకటండి, ఓకే మీరు అన్నది ఓకే, అది వాస్తవాలు మేడం గారు ఓకే మేడం, ఓకే అంగీకారమే మేడం గారు. మీరే కంట్రోల్ తీసుకోవట్లేదంటే మీ హెయిర్ ఎలా పెట్టుకుంటున్నారు, పిల్లల హెయిర్ అలా మీలాగా ఉండాలన్న ఇది కూడా ఉంటుంది. అంతా నేను హెయిర్ కట్ చేసినందుకే వచ్చింది కదా. నా హెయిర్ కట్ చేయమని మేడం గారు అది కాదండి, తప్పు చేశారని మేము తప్పు చేయట్లేదు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని లేదు. పిల్లలు ఇంత ఇండిసిప్లిన్ గా ఉన్నారండి. మా మేడమ్స్ అందరితో మాట్లాడండి మీరు. నిజంగా 2 నెలలుగా మేము ఎంత చెప్తున్నా వినట్లేదు, స్టడీ అవర్ లో కూర్చోట్లేదు. ఫుడ్కి ఇప్పుడు కూర్చోవాలండి, ఫుడ్కి కూర్చోకుండా ఫుడ్ తినకుండా గ్యాస్ట్రిక్ పెయిన్, స్టమక్ పెయిన్ వస్తే మీరు మాకే కదండి అడుగుతారు, అవునా కాదు? దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పిల్లలు క్రమశిక్షణగా ఉండకపోతే తమతో చెప్పాలి తప్ప జుట్టు ఎలా కత్తిరిస్తారని మండిపడ్డారు. ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రాజు సైతం ఆమె చర్యను తప్పుపట్టారు. గత నెలలో తాను పరిశీలనకు వచ్చినప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదని ఆమెను నిలదీశారు. తమ పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ సాయి ప్రసన్నపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని రిక్వెస్ట్ చేశారు. 23 మంది పిల్లలకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా జుట్టు కత్తిరించి ఆవిడ ఆనందం పొందినటువంటి సందర్భం ఈరోజు మేము చూస్తున్నాం. ఒకటే అడుగుతున్నాం ఈరోజు నారా లోకేష్ గారికి, అయ్యా నారా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రిగా ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో మీరున్నారు, ఏం జరుగుతుంది తెలుసుకోండి. ఇలాంటి సంఘటనలు కోకులలో జరుగుతున్నటువంటి సందర్భంలో పైకి రాని సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి మీరు ఇలాంటి చర్యలు ఎక్కడ జరగకుండా మీరు చూడాలి తప్ప మీరు ఎంతసేపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సూపర్ సిక్స్ల పేరిట మోసం చేయడమే కాదు, అలాగే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన ప్రజానికి ఉన్నత విద్యను అభ్యసించి ఈరోజు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి జీవో నెంబర్ 3 పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి ప్రస్తుత కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరకు వేదికగా వచ్చేసి మాట ఇవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భంలో మీరు జీవో నెంబర్ 3ని పునరుద్ధరించండి. అలాగే నారా లోకేష్ గారు ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇలాంటి పరిణామాలను దృష్టి సారించి ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడండి.